మమ్మీ మళ్ళీ మీరు ఎన్నో క్లాక్కి వండుకుంటుండేనే? మేము ఆ బిడ్డ ఎన్ని గంటలకు పండుకుంటుంటే ఏం చెప్పాలి, ఇప్పుడు పండుకున్నాడు వేరేనే అయిపోయింది. ఇప్పుడు 12 కొట్టినా వంటలేరు. రీళ్లు చూసుకుంటా కూర్చుంటారు, ఫోన్లు చూసుకుంటా కూర్చుంటారు, టీవీ ప్రోగ్రాములు చూస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. పిల్లలు చదువులు ఆడబెట్టి కూడా ఫోన్లు చూసుడే అయిపోయింది ఇప్పుడు. మేము 8:30 వరకల్లా ఇక దీపం ముప్పేసేస్తుండే మా అమ్మ, గాసులోనే వాసన వస్తుందని. ఇక దీపం ముప్పేసి చీకట్లో వండుకోవాలి. ఇప్పుడు అప్పుడు బెడ్ లైట్లు ఎక్కడి, బెడ్ లైట్ కూడా లేదు, మాకు ఏం లేదు. చిమ్మని చీకటి ఉంటుండే, పండుకుంటుంటే. మళ్ళీ పొద్దుగాల మబ్బుల్ని ఎర్లీ మార్నింగ్ 5 గంటల వరకల్లా లేపుతుండే. మళ్ళీ పుస్తకాలు తీసుకోవాలి, దీపం పెట్టుకొని చదువుకుంటూ కూర్చోవాలి. కుర్పట్లు పడుతుంటే దుప్పట్లనే కూర్చొని కుర్పట్లు పడుతుంటే మా అమ్మ గొప్పడుతుంటుండే. పన్నావురా పన్నావే అని ఇట్లా బెదిరించేది. లేస్తుంటే మీ నిద్రలకే దవ్వుకుమని లేస్తుంటే అట్లా. ఇక అట్లా ఉండే మా పరిస్థితి. అట్లా మళ్ళీ 8 గంటల దాకా